గుడ్ మార్నింగ్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు పరిష్కారం కనుగొనేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడితో సుదీర్ఘ భేటీ అనంతరం ప్రధాని మోదీ కీలక విషయాలను ప్రస్తావించారు. శ్వేత సౌధంలోని ఓవెల్ కార్యాలయంలో మోదీకి ట్రంప్ ఆత్మీయ స్వాగతం పలికారు. చాలాసేపు కరచాలనం చేసి ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. మోదీని అద్భుత వ్యక్తిగా, గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు. మోదీ మిమ్మల్ని మిస్ అయ్యాం, చాలా మిస్ అయ్యామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక భేటీ అనంతరం మోదీ ట్రంప్ ఉమ్మడిగా 44 శాంతి వైపు నిలబడిందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. భారత్ అమెరికా సహకారం మెరుగైన ప్రపంచానికి రూపునిస్తుందని మోదీ పేర్కొన్నారు. రానున్న దశాబ్దం కోసం ఇరు దేశాల మధ్య రక్షణ సహకార ఫ్రేమ్వర్క్ ను సిద్ధం చేసుకోనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. భారత రక్షణ సామర్థ్యాలు మరింత ఇనుమడింపజేసేలా కీలక ముందడుగు పడింది. శత్రువులను అంతమొందించే భీకరమైన F-35 యుద్ధ విమానాలను భారతదేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. వాషింగ్టన్లో ప్రధాని మోదీతో భేటీ అనంతరం అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. శ్వేత సౌధంలో ఈ ఇద్దరు నేతలు సమావేశమై ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు. అనంతరం ఢిల్లీకి అనుకూలంగా పలు నిర్ణయాలు వెలువడ్డాయి. అమెరికా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లను పెంచడంతో పాటు ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రానాను భారత్కు అప్పగించడం వంటివి అందులో ఉన్నాయి. సుంకాల విషయంలో ఢిల్లీకి మినహాయింపులేవీ ఉండబోవని ట్రంప్ స్పష్టం చేయడం కాస్త ఇబ్బందికర అంశమే అయినా ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను 2030 కల్లా $50,000 కోట్ల పెంచేలా మెగా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో కుదుర్చుకుంటామని ఇరు దేశాలు ప్రకటించడం సంతోషించదగ్గ పరిణామం.